టీసీఎస్ రిటర్న్ ఎగ్జామ్ లో నేను ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశానో ఈ మినీ వ్లాగ్ లో చెప్తాను. ఫస్ట్ మేము టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ లో లాగిన్ అయ్యి అలానే మా రెజ్యూమ్ ఇంకా డీటెయిల్స్ అన్ని ఇచ్చి జాబ్ కి అయితే అప్లై చేసాము. అప్లై చేసిన 2-3 వీక్స్ కి మాకు మెయిల్ అయితే వచ్చింది. రిటర్న్ ఎగ్జామ్ ఏ టైం కి ఉంటది, ఏ డేట్ నా ఉంటది అండ్ దానికి కావాల్సిన నీడ్స్ ఏంటి అని చెప్పి. ఇంకా ఆ మెయిల్ లోనే ప్రతిదీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది అనమాట. లైక్ ఎలా లాగిన్ అవ్వాలి, ఏం చేయాలి, ప్రతి స్టెప్ కూడా. అయాన్ సెంటర్స్ కి వెళ్ళి రాసిన వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఇంట్లో రాసిన వాళ్ళు ఏంటంటే ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్ మధ్యలో ఇష్యూ వస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో మనం ప్రతిదీ ముందుగానే చెక్ చేసుకుని రెడీగా ఉండాలన్నమాట. నేనైతే ముందు రోజే నా ల్యాప్టాప్ ని మొత్తం చెక్ చేసేసుకున్నాను, అన్ని అప్డేట్ లో ఉన్నాయా లేవా అని చెప్పి. ఇంకా నెక్స్ట్ రోజు ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే బుక్ పెన్ పక్కన పెట్టుకుని రెడీగా కూర్చున్నాను అనమాట. ఇంగ్లీష్ ఎగ్జామ్ అయినంతసేపు బానే ఉంది. రీజనింగ్, అథమెటిక్, ఎంసీక్యూస్ వచ్చినప్పుడు మొదలైందనమాట నా తంట. ఎగ్జామ్ మొదలైనప్పుడే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అక్కడ ముందే చెప్పారు. లైక్ మీరు కళ్ళుని అటు ఇటు తిప్పితే గనక మీకు వార్నింగ్స్ వస్తాయి అని చెప్పి. ఇంకా రీజనింగ్ అండ్ అథమెటిక్ అంటే ఇంకా ఖచ్చితంగా పేపర్ మీద చేయాల్సింది. నేను ఫ్లో లోని క్వశ్చన్ ఎక్కించేసుకుని పేపర్ మీద ఇంకా ల్యాప్టాప్ వైపు చూడకుండా హెడ్ కింద దించేసుకొని చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అప్పుడే నాకైతే ఫస్ట్ వార్నింగ్ వచ్చింది. ఇంకా నాకైతే అప్పుడే టెన్షన్ మొదలైపోయింది. ఇంకా ఎగ్జామ్ ఆగిపోద్దేమో అని భయపడ్డాను. బట్ మా సిస్టర్ నాకు ముందే చెప్పింది లైక్ 2-3 వార్నింగ్స్ వరకు పర్వాలేదని చెప్పి. మళ్ళీ కాసేపు నార్మల్ గా మేనేజ్ చేశాను. ఇంకా కంప్యూటర్ వైపు బుక్ వైపు చూసి ఎలా ఒకలా చేయడము. బట్ మళ్ళీ కూడా నాకు సెకండ్ వార్నింగ్ వచ్చిందనమాట. ఇంకా నాకు ఎలా చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇంకా కాసేపు అయితే ల్యాప్టాప్ వైపే చూసుకుంటూ ఉండిపోయాను. దీనికోసమే నేను ముందు వీడియోలో చెప్పాను అయాన్ సెంటర్ కి వెళ్లి రాసుంటే బాగుందని. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పేపర్ మీద రాయడం స్టార్ట్ చేశాను అనమాట. కానీ మళ్ళీ నాకు థర్డ్ వార్నింగ్ వచ్చింది. ఇంకా నాకు అప్పుడే అర్థమైపోయింది ఇంకా ఎగ్జామ్ నాది పోయినట్టే అని. ఇంకా మొత్తానికి ఎలాగోలా ఎగ్జామ్ అయితే సబ్మిట్ చేసేసాను. సరే టాటా.